పితా పుత్ర పవిత్రాత్మ నామమునా నా యేసయ్యా నా రక్షకా నీ పాదమే నాకు శరణం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ బయట జరుగుతున్నటువంటి ప్రోగ్రామ్స్ అన్నింటినీ ప్రభు ఆశీర్వదించి దీవించాలని మరియు రాబోయే దినములలో మనందరినీ దేవుడు కాచి కాపాడుటకై జూబిలీ సిలువ మన మధ్యలో ఉండగా అందరి విన్నపాలను ప్రభు ఆలకించమని ప్రార్థిస్తాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు ముందుకొచ్చి స్పాన్సర్ చేసే బిడ్డలతో పాటు మనందరి యొక్క ఉద్దేశములను కరుణామూర్తి యేసు ప్రభు పాదములు అర్పించి ప్రార్థిస్తాం. లితేష్ లూకాస్ జన్మదినం సందర్భంగా దేవుడు చేయబోతున్న మేలులకు కృతజ్ఞతగా మంచి ఆరోగ్యం, బంగారు భవిష్యత్తు కొరకు, దైవాశీర్వాదం కొరకు సుధా మన్నుకి USA వీసా త్వరగా వచ్చినట్లుగా ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. లితేష్ లూకాస్, హ్యాపీ బర్త్డే టు యూ అండ్ గాడ్ బ్లెస్ యూ. అలాగే ఈ రోజు నుండి బీటెక్ ఎగ్జామ్ రాయబోచున్న శృతి అభినయ పై దేవుని దీవెనలు, బిడ్డ మంచి జ్ఞాపక శక్తి, పరీక్షలలో దేవుడు తోడుగా ఉన్నట్లుగా ఫాదర్ సిరిల్ గారిని వారి బృందం యొక్క మంచి ఆరోగ్యం, దేవుని దీవెనల కొరకు ఈ ప్రోగ్రామ్ని స్పాన్సర్ చేస్తున్నారు. శంకర్ లాజరస్కి లివర్ సమస్య నుండి సంపూర్ణ స్వస్థత, త్వరగా కోలుకోవాలని, షుగర్ నార్మల్ వచ్చినట్లుగా, ICU నుండి త్వరగా బయటకు వచ్చినట్లుగా ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు. TR సంధ్యారాణి రాయపరెడ్డి మంచి ఆరోగ్యం, త్వరగా కోలుకోవాలని, కుటుంబంలో శాంతి సమాధానం కొరకు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు కుటుంబ సభ్యులు. వీరందరితో పాటు మనందరి ఉద్దేశములను కూడా ప్రభుని కర్పించుకుంటూ ప్రార్థిస్తాం. మా కొరకు మృతి చెందిన యేసు ప్రభు ఆత్మలకు జీవాధారమైన మీ కృపావరం మీ ద్వారా సర్వ జగత్తుకి పెళ్ళుబెక్కి ప్రవగించినది. జీవ ఊట అయిన దేవా, ఎడతగని దైవకృప విశ్వ ప్రపంచాన్ని ఆవరించి నీ సర్వస్వాన్ని మాలో కురిపించు. యేసు తిరుహృదయం నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నా. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. యేసు తిరుహృదయము నుండి జీవ ఊటవలే ప్రవగించు దివ్య రక్తమా, జీవజలమా మేము నమ్ముచున్నాం. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవ వరప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భ ఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని ఏకపుత్రుడును మన ప్రభు అయిన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్య మరియమ్మ నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారమునకు లోనై పాటుబడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడిను. పాతాళమున దిగి మూడవ నాడు చనిపోయిన వారిలో నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నాడు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకు వచ్చును. పవిత్ర ఆత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీర ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. మార్తా మరియా ఇద్దరు ఒకే కుటుంబమునికి చెందినటువంటి సహోదరులు. వాళ్ళిద్దరూ కూడా ఈ లోకంలో రెండు రకమైన ప్రజలను మనకు వివరించే ఒక ఆదర్శం.
లూకా 10:39 మరియా, ఆమెకి మరియమ్మ అని ఒక సోదరి అంటే మార్తకు సోదరి కలదు. ఆమె ప్రభు పాదముల చెంద కూర్చుండి ఆయన బోధలు వినిచుండెను. లూక్ 10:39. Martha had a sister called Mary who sat at the feet of the Lord and went on listening to what Jesus was saying. ఈరోజు అలాంటి వాళ్ళ కోసం ప్రభు వెదకుతున్నాడు. మీతో మాట్లాడాలి, నాతో మాట్లాడాలని ప్రభు 40 రోజులు మనకు ఇచ్చాడు. ఆయన సిలువ క్రింద, ఆయన పాదాల క్రింద దేవుని ఈ జూబిలీ సిలువ ద్వారా ఆరాధించే భాగ్యం. మొదటి గుర్తులు 91వ కీర్తన 1వ వచనంలో, మహోన్నతుని మరుగున వసించువాడు, సర్వశక్తుని రెక్కల నీడలో నివసించువాడు ధన్యుడు. Psalm 91:1 we hear, blessed is the one who lives under the shelter and wings of God. కీర్తన 121 వచనం, ప్రభు నిన్ను కాపాడును, నీకు నీడగా నుండును. The Lord will protect you, he will be your shadow. Psalm 121:5. ఆయన పాదం మనం కూడా చేరుదాం. ఈ పాటను ప్రార్థనగా మార్చుకొని పాడుదాం. నీ పాదమే నాకు శరణం, నా యేసయ్యా నా రక్షకా. నీ పాదమే నాకు శరణం శరణం, నా యేసయ్యా నా రక్షకా. నీ పాదమే నాకు శరణం నీ నీడ నుండి నా చాలు, నా యేసయ్యా నా రక్షకా. నీ నీడ నుండి నా చాలు, నా యేసయ్యా నా రక్షకా. ఏ పాప వేడియు నన్ను కాల్చలేదు, ఏ పాప వేడియు నన్ను కాల్చలేదు. నా యేసయ్యా నీవుండగా, నా యేసయ్యా నీవుండగా. నీ పాదమే నాకు శరణం. నిత్యపిత, నీ దివ్య కుమారుడును మా నాథుడిని యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుకుంటున్నాము. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు, మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత, మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. మరియమ్మ ఉత్తమమైన దానిని ఎన్నుకొన్నది. అదే దేవుని పాదంలో కూర్చొని ఆయన మోమును చూచి
ఆయన పలికినదంతా వినే భాగ్యం. మేరీ chose the best part, that is to sit at his feet, to listen to him, to look at his face. లూకా 10:42, లూక్ 10:42. ఇలాంటి వాళ్ళకు దేవుడు ఏం చేస్తాడంటే, వాళ్ళ ఇంటిలో ఒక్కవేళ ఏదైనా జరిగితే దేవుడు వెళ్ళి వాళ్ళ కోసం పోరాడి ఆ క్లిష్ట పరిస్థితి నుండి బయటికి తీసుకొచ్చేస్తాడు. మరియమ్మ ఉత్తమమైన దాన్ని ఎన్నుకున్నది. వాళ్ళ ఇంటిలో సహోదరుడు మరణిస్తున్నాడు, మరియమ్మ ఏడుస్తుంది. యోహాను 11వ అధ్యాయంలో 33 నుంచి మీరు చదవచ్చు. We just now told the secret. If you are close to God, sitting at his feet, looking at him and listening to him, what will happen is, whatever happens to you and your family, God will cry with you and do something for you. Amen. You will plead to the heavenly Father. Amen. అలాగే యేసు ప్రభు లాజరు సమాధి ముందు నిలబడి, లాజరు బయటికి రా అని చెప్పి ఆ పరిస్థితి నుండి ఆ కుటుంబాన్ని బయటికి తీసుకొచ్చేసాడు. John 11:43-44. Jesus cried out with a loud voice saying, Lazarus, come out. He made the family to come out of that very great distressed situation. He will do the same thing for us. Amen. మనం కూడా ఈ 40 రోజులు దైవ సన్నిధిలో ఉన్నాం. మరి ముఖ్యంగా 30 రోజులు ఈ జూబిలీ సిలువ క్రింద కూర్చున్నాం. మీకు కూడా అలాగే జరుగునుగాక. Amen. భక్తితో పాడుదాం. మరియా ఉత్తమమైన దానిని ఎన్నుకొన్నదే, మరియా ఉత్తమమైన దానిని ఎన్నుకున్నదే, ఆమె నుండి అది తీసివేయబడలేదే, ఆమె నుండి అది తీసివేయబడదే, మరియా ఉత్తమమైన దానిని ఎన్నుకొన్నదే, మరియా ఉత్తమమైన దానిని ఎన్నుకున్నదే. మరియమ్మ కన్నీలు చూచిన నీవు, మరియమ్మ కన్నీళ్లు చూచిన నీవు, లాజరును మృత్యు నుండి లేపితివే, లాజరును మృత్యు నుండి లేపినవే, నీ పాదమే నాకు శరణం. నీ ఇంటిలో ఉన్న పరిస్థితి కోసం దేవుడు ఎట్లా మొరపెట్టి తండ్రితో మాట్లాడతాడో, సిలువ నుండి దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీరు కూడా సిలువ మీద ఆధారపడండి, ప్రార్థించండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను, ఆత్మను, దైవత్వమును మా పాపముల పరిహారార్థము, సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. ఇంకొక స్త్రీ, ఆమె పాపి స్త్రీ, తన పాపము నుండి బయటకు రాలేక, వేరే ఆధారం లేక దేవుని శరణ కోరుతూ అందరు తింటూ తాగుతూ ఉన్న కుటుంబంలో యేసుప్రభు అక్కడ వాళ్ళ మధ్యలో కూర్చుంటే ఆయన పాదాలు పట్టుకోవటానికి వెళ్ళి ఆమె జీవితంలో ఆ పరిస్థితి నుండి బయటపడింది. ఈ విషయాన్ని
లూకా 7:37-38 మనం చదువుతున్నాం. We have another lady from whom we can learn a beautiful lesson. She is an adulterous woman. She is a sinful woman. She went and people were all having a good banquet in Simon's house. But then she went and fell at the feet of Jesus. It's a sign, Lord, I am unable to come out of it. I surrender my problem, my sin to you. She fell at his feet. Jesus took her out of that problem. ఎవ్వరు యేసు పాదం దగ్గరికి వచ్చినా వాళ్ళ సమస్య నుండి బయటపడు మార్గంను దేవుడు ఇస్తాడు. ఇప్పుడు సిలువ నుండి ఆ పాదం మనందరినీ శరణు కోరుకోవటానికి పిలుస్తూ ఉండి ఆయన హస్తం ఆహ్వానిస్తూ ఉన్నది. The Lord is calling us from the cross 40 days. యేసుతో 40 రోజులు. And the Lord is calling us as that sinful woman, look sanctuary at my feet. Come, I will give you rest. Luke 7:37-38. దీనినే పాటగా పాడి మన పాపాలను ఒప్పుకొని శరణు కోరుకుందాం. పాపి స్త్రీ నీ పాదాలను తాకినదే, పాపి స్త్రీ నీ పాదాలను తాకినదే, కన్నీటితో నీ పాదం కడిగినదే, కన్నీటితో నీ పాదం కడిగినదే, పాపి స్త్రీ నీ పాదాలను తాకినదే, పాపి స్త్రీ నీ పాదాలను తాకినదే, తల వెంట్రుకలతో నీ పాదం తుడిచినదే, తల వెంట్రుకలతో నీ పాదం తుడిచినదే, పునీతురాలుగా మారినదే, పునీతురాలుగా మారినదే, నీ పాదమే మాకు శరణం యేసయ్యా. భక్తితో ఆయన పాదాలు మనం కూడా పట్టుకొని మన కోసం పాపాత్ములందరి కోసం ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. నిత్యపిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. విపత్తులు, యాక్సిడెంట్లు, కీడులు జరుగుతున్న లోకంలో ఆయన పాదాలే మనకు శరణమని కోరుకుంటే దేవుడు అలాంటి వాళ్ళకి ఏ కీడు కలగకుండా కాపాడుతాడు. If we keep his feet as a sanctuary and we surrender our whole family to his feet, he will protect us from all the evil. అందుకే మీ కుటుంబం మొత్తాన్ని యేసు పాదం దగ్గర పేరున అర్పించండి. దీనిలో మీ కుటుంబ పేర్లు కూడా రాసి పెట్టుకుంటారు. అందుకే దేవుడు కాపాడుకుంటూ వస్తున్నాడు. ఇది కింద ఉంది. అలాగే మనం కూడా
యేసు ప్రభు పాదాల క్రింద మన కుటుంబాలను అర్పించే ప్రార్థన ఇది. అందరూ కలిసి యేసువా, యేసువా, దివ్య కారుణ్యమా, దివ్య కారుణ్యమా, ఈనాటి నుండి ఎటువంటి సంశయం లేకుండా నా సంపూర్ణ జీవితమును మీకు నేను సమర్పిస్తున్నాను. నా గతము, నా ప్రస్తుతము మరియు నా భవిష్యత్తును మీ హస్తములందు ఉంచుచున్నాను. ఈనాటి నుండి నేను మీ నిజ బిడ్డగా జీవింప భాగ్యము దయచేయండి. మీ దివ్య కారుణ్య ప్రతిరూపము ఇహలోకమునందు నా గృహమును నా కుటుంబమును దివ్యవాక్కు కేంద్రమును DMI 24/7 గ్రూపును సకల కీడుల నుండి కాపాడునుగాక. దీనిని ఆరాధించు వారందరూ ఎన్నటికీ వినాశనం చెందకుందురుగాక. ఇది వారి జీవితంలో సంతోషముగాను మరణములో నమ్మకముగాను మరి సదాకాలమున మహిమగాను ఉండునుగాక. ఆమేన్. యేసువా, నేను నిన్ను నమ్ముచున్నాను. జీసస్, ఐ ట్రస్ట్ ఇన్ యు. పునీత ఫాస్టినా గారా, మా కొరకు ప్రార్థించండి. సెయింట్ ఫాస్టినా, ప్రే ఫర్ us. ఇంకొక స్త్రీ, ఆమె 12 సంవత్సరాలుగా రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ. 12 years this woman was suffering with a hemorrhage. ఆమె గురించి మార్కు 5వ అధ్యాయంలో 27 నుంచి 29 వచనంలో మనం ఆ విశ్వాసాన్ని, మెచ్చదగిన విశ్వాసాన్ని ఇలా చదువుతున్నాం. యేసును గూర్చి విని జనసమూహంలో నుండి ఆమె ఆయన వెనుకగా వచ్చి ఆయన వస్త్రమును తాకినంత మాత్రముననే స్వస్థతురాలగుదును అని తలంచి ఆయన వస్త్రమును తాకెను. వెంటనే ఆమె రక్తస్రావం నిలిచిపోయింది. Mark's Gospel 5:27-29. Another woman was suffering with a hemorrhage, as I told you, 12 years. She only thought like this: if only I can manage to go into this crowd and touch the clock of him, the fringe of his clock, I will get healed. She did it. Her faith moved her to touch it. Immediately that sickness left her. మనం కూడా ఈ 40 రోజులు యేసు ప్రభుని తాకే అవకాశమే, ఆయన మనలను తాకే గొప్ప కార్యమే జూబిలీ సిలువ మన మధ్యలో ఉండడం. ఎవ్రీ డే పీపుల్ వాంట్ టు టచ్ ఇట్ అండ్ దెన్ కిస్ ఇట్, బట్ యు ఆర్ డూయింగ్ ఇట్ ఇన్ ది ఆన్లైన్. స్ట్రైట్ యూ కెన్ టచ్ హిమ్ నౌ అండ్ గెట్ ద హీలింగ్. ప్రతిరోజు ప్రజలు ఇక్కడికి వచ్చి దాన్ని తాకాలి, ఈ సిలువను ముద్దు పెట్టుకోవాలని కోరుతున్నారు. మీకు ఛాన్స్ లేదని ఏడవద్దు. అక్కడి నుంచి విశ్వాసంతో, ఆమె కూడా విశ్వాసంతోనే తాకింది. విశ్వాసంతో మీరు ఈ సిలువను తాకినట్టు, ఆయన పాదాలు ముట్టుకున్నట్టు ప్రార్థించండి. మీ సమస్యలన్నిటి నుంచి దేవుడు మిమ్మల్ని విడిపించునుగాక. యేసుప్రభు ఏమన్నాడు? లూకా 5:34లో, ఆమెతో, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచెను, ఆరోగ్యవతివై సమాధానముతో పోయి రమ్ము అని చెప్పాడు. Luke 5:34, Jesus said, daughter, your faith has healed you. Go and be healed. పోయిన ఆదివారం కూడా ఏ విధంగా దేవుడు ఒక వ్యక్తిని కుమారి అని దేవుడు పేరు పెట్టి పిలిచాడు. బైబిల్ కాలంలో జరిగినది మన కాలంలో కనుల ఎదుట మనం చూస్తున్నాం, వింటున్నాం. వినుటకు వినులున్నవారు విందురుగాక అని దేవుడు చెప్పాడు. వినటానికే ప్రార్థన, తాకటానికే ప్రార్థన, చవి చూడటానికే ప్రార్థన. నెక్స్ట్ సాక్ష్యం మీదే. కుమారి, కుమార్తె, నీకే ఈ సందేశం. ప్రవచనం పలుకుతున్నారు ఫాదర్ ద్వారా, నా నోటి వాడుకొని అని అంటున్నాడు దేవుడు. నమ్ముతారా? పాడండి నాతో పాటు. ప్రభు అంగి అంచును తాకినదే, ప్రభు అంగి అంచును తాకినదే, రక్తస్రావ
రక్తస్రావ వ్యాధితో బాధపడే స్త్రీ రక్తస్రావ వ్యాధితో బాధపడిన స్త్రీ ప్రభు అంగి అంచును తాకినదే ప్రభు అంగి అంచును తాకినదే నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచిందని నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచినది స్వస్థతనిచ్చితివే నా ప్రభువా స్వస్థపరిచితివే నా ప్రభువా నీ బంగారు పాదాలే శరణం 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 దేవా. ప్రార్థిస్తాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ ప్రార్థన ద్వారా నిన్ను తాకాలని వేచి ఉన్న ప్రజల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ ప్రార్థన ద్వారా స్వస్థత కోసం వేచి ఉన్న వాళ్ళ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్యలను తట్టుకోలేక నీవే నాకు ఆధారమని నీ పాదాలు పట్టుకున్న ప్రతి ఒక్కరిని దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను DMI 24/7 గ్రూప్ మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను పరీక్షలు రాస్తున్న వారు పరీక్ష రాసి వాళ్ళు రిజల్ట్ కోసం వేచి ఉన్న ప్రతి ఒక్కరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడి నుంచి దీక్షా సిలువ తీసుకుని వెళ్ళిన ప్రతి ఒక్కరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఈ 40 రోజులు ఈ ప్రార్థనలో ఎక్కువ సంఖ్యలో పాల్గొంటున్న ప్రతి ఒక్కరి మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడ సతనపల్లిలో పాల్గొన్న ప్రతి బిడ్డ విన్నపాల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను ఇక్కడికి వచ్చి విన్నపాలు రాసి ఏడుస్తున్న ప్రజల మీదను దయగా ఉండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను లైవ్ చాట్ ద్వారా మరియు ఫోన్ కాల్స్ ద్వారా ప్రార్థన అడిగిన అందరి మీద దయగా ఉండండి. నిత్య పిత మీ దివ్య కుమారుడును మా నాథుడైన యేసుక్రీస్తు యొక్క దివ్య శరీర రక్తములను ఆత్మను దైవత్వమును మా పాపముల పరిహారార్థము సకల మానవుల పాపముల పరిహారార్థము మీకు సమర్పించుచున్నాము. అనేక మంది ఇక్కడికి తిరిగి వచ్చి సాక్ష్యాలు చెప్పడం మీరు చూస్తూ ఉన్నారు. చెప్పారు ఇట్లా ప్రవచనం నెరవేరిందని ప్రజలు తిరిగి వచ్చి ఆనంద బాష్పం కారుస్తున్నారు. ఇది మన గొప్పతనం కాదు, కీర్తన అలా చెప్తుంది. 126వ కీర్తన 6వ వచనం, ఏడ్చుచు వెదవెట్టుటకు విత్తనము ఎత్తుకొని పోయిన వారు ఆనందముతో పాటలు పాడుచు వాళ్ళు తిరిగి వత్తురు. The Lord's word says in Psalm 126:6, those who carry to sow the seed in pain, in sorrow, in tears, they will come back praising God with dancing and praising. దేవా, ఈ స్థలం అలా వాడబల నెక్స్ట్ లెవెల్ కోసం అడుగుతుంటే నీవు అనేక మంది అలా పోయిన ఆదివారం ప్రభు ఎంతమంది రాలేకపోతున్నాను, ఎలా పోవాలి అని బాధపడిన అందరినీ ఒక్కసారిగా నీవు ప్రభా గాలి వీచినట్టు వాళ్ళ మీద నీ ఆత్మను పంపించి దీవించావు. అలాగే ఇక్కడ ఆన్లైన్లో చూస్తున్నవారు, యూట్యూబ్లో చూడబోతున్నవారు ప్రతి ఒక్కరిని మరి ముఖ్యంగా రేపు ఆదివారం ప్రభా మరొక సందేశాన్ని వినుటకు వస్తున్న వారందరినీ దీవించమని ఆశతో ప్రార్థిస్తాం. జ్యోతి, నిర్మల, దివ్య, సుష్మిత మీ అందరినీ దేవుడు ఆశీర్వదించి దీవిస్తూ ఉన్నాడు. అమెరికా రాష్ట్రంలో మరొకసారి జాబ్ కోసం వెతుకుతున్న ఒక వ్యక్తిని దేవుడు అద్భుత రీతిగా నీవు అడిగినది ఒకటి, ఆయన దానికన్నా ఎక్కువగా నిన్ను దీవిస్తూ ఉన్నాడు. కుడి కాలు మోకాలు అరిగిపోయి వేదనతో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఇలా కాలు చాపుతూ ఎక్సర్సైజ్ చేసుకుంటున్నావు,
నీవు ఫిజియోథెరపీ ఇది కూడా చేపిస్తున్నావు, కానీ నయం కావట్లేదు. ఇప్పుడు దేవుడు నిన్ను దీవిస్తున్నాడు. అమృత అనే వ్యక్తిని దేవుడు ఆశీర్వదిస్తూ ఉన్నాడు. భక్తితో పాడి యేసు సిలువ జూబిలీ సిలువ దీవెనలు పొందుకుందాం. నీ పాదమే నాకు శరణం, నా యేసయ్యా నా రక్షకా. నీ పాదమే నాకు శరణం, నా యేసయ్యా నా రక్షకా. నీ పాదమే నాకు శరణం, నీ దగ్గర చేరిన వారందరినీ, నీ దగ్గర చేరిన వారందరినీ ఈనాడు నీవు త్రోసివేయవు, ఈనాడు నీవు త్రోసివేయవు. నీ దగ్గర చేరిన వారందరినీ, నీ దగ్గర చేరిన వారందరినీ కన్నీటితో వచ్చిన వారిని సంతోషంగా పంపెదవు, కన్నీటితో వచ్చిన వారిని సంతోషంగా పంపెదవు. నా యేసయ్యా కరుణామయా, నా యేసయ్యా కరుణామయా. నీ పాదమే నాకు శరణం యేసయ్యా. భక్తితో ప్రార్థించి చివరి జూబిలీ సిలువ ఆశీర్వాదం కోసం సిద్ధపడదాం. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణం ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. దుఃఖపూరితమైన యేసునాథుని శ్రమలు మరణము ద్వారా మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. పరిశుద్ధుడును సర్వశక్తిమంతుడను నిత్యుడవైన దేవా, మా మీదను సమస్త మానవాళి మీదను దయగా నుండండి. గమనించండి, వచ్చే వారము బయట మనకు ప్రభు అందించే శుభవార్త. ఒకటి కొండపల్లిలో శుక్రవారం శనివారం 2 రోజులు, అలాగే రెండెచెంతరాలో ఆదివారం సోమవారం. ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరూ దయచేసి వచ్చి మాతో పాటు యేసయ్య దగ్గర దయ కోసం ప్రార్థించండి. ఎవరైతే డిఎంఐ గ్రూప్స్ ఉన్నారో మీకు కావలసిన డిఎంఐ సర్టిఫికెట్లు కూడా ఒకవేళ మీరు ఆ యొక్క నంబర్ చూపిస్తే మీకు అందిస్తాం. భక్తితో తల వంచి యేసు సిలువ జూబిలీ సిలువ దీవెనలు పోగొట్టుకున్నదాన్ని తిరిగి ఇవ్వటానికి 30 రోజులు మన మధ్యలో డయాసిస్ నుంచి పంపబడిన ఈ సిలువ యొక్క దీవెనలు పొందుకుందాం. As we kneel down, let us pray. Through the wonderful diocese of Archdiocese of Hyderabad, we received this Jubilee Cross for 30 days, and today is another day for blessing. Let's pray for the Jubilee to bring forth everything that we lost to be restored back as we pray.
జూబిలీ సంవత్సర సందర్భంగా నిరీక్షణ యాత్రికులుగా నిరీక్షిస్తున్న ప్రతి ప్రార్థన మీ నిలబడించినట్టు పితా పుత్ర పవిత్రాత్మ మీ అందరినీ ఆశీర్వదించి యేసు పాదాల క్రింద సమర్పించిన విన్నపాలను ప్రభు దీవించునుగాక. As we sought the sanctuary of the feet of the Jesus through this Jubilee cross, may the blessing of the Almighty God, the Father, and the Son, and the Holy Ghost come upon us. Whatever we placed at His feet as our intention be fulfilled. In Jesus' name we pray. నా యేసయ్యా నా రక్షకా నీ బంగారు పాదాలే శరణం యేసయ్యా.